అలానే విశేషరావు ఇటీవల జరిగినటువంటి 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేశాయి. లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో ఎలా ఉండబోతుంది అనేది. ఎందుకనంటే కేరళ కానీ, తమిళనాడు కానీ, అస్సాం కానీ ఎలా ఉండబోతున్నది క్లారిటీ వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఏకాభిప్రాయంతో అక్కడ రిజల్ట్ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్లో యూడిఎఫ్ వస్తుంది కేరళలో, అలాగే డిఎంకే వస్తుంది తమిళనాడులో అని చెప్పి చాలా వరకు ఇచ్చారు. అస్సాంలో బీజేపీ వస్తుందని చెప్పి ఇచ్చారు. ఇక పశ్చిమ బెంగాల్లో అసలు సిచ్యువేషన్ ఏంటి అక్కడ అనే దాని మీద మిశ్రమంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి అనేక సంస్థలు, రకరకాల సంస్థలు. ఏ సంస్థను నమ్మాలి, ఏ సంస్థను నమ్మకూడదు అనే దాని మీద ఇవాళకి కూడా సందిగ్ధత కొనసాగుతుంది. ఇది 4వ తారీఖు వరకు కొనసాగుతుంది. 4వ తారీఖున అసలు రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతో కొంత ఐఐటి స్టూడెంట్స్ని పెట్టి సర్వే చేయించినటువంటి సంస్థ సాస్, ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రకారం ఎలా ఉంది బెంగాల్లో. వాస్తవంగా బెంగాల్లో బీజేపీ వస్తుందని చెప్పి కొంతమంది, కాదు టీఎంసీ వస్తుందని మరికొంతమంది భారీగా బెట్లు కట్టుకుంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో కంటే టీఎంసీ బీజేపీ మధ్య పశ్చిమ బెంగాల్లో ఎలా ఉంది అనే దాని మీద ఎక్కువ మంది బెట్టింగ్స్ కాస్తూ ఉన్నారు. అందుకే మిశ్రమంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి బెట్టింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. వేటిని నమ్మడానికి లేదు వాస్తవంగా. ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ తప్పైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి, సర్వేలు తప్పైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. బెట్టింగ్లు కాసుకోవడానికి మాత్రం ఈ సర్వే కాదు. కాకపోతే సాస్ లేటెస్ట్గా మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ అయిపోయిన తర్వాత రీచెక్ చేసి మళ్ళీ ఇచ్చినటువంటి ఫైనల్ సర్వే మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ సర్వే ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంది. వాస్తవంగా బీజేపీకి ఈ సర్వే ప్రకారం మొత్తం నేను చూసిన తర్వాత ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్దగా ఎడ్జి లేదు అనిపిస్తూ ఉంది. జనరల్గా బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎడ్జి ఉంటుంది, కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా అక్కడ లేదనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజియన్. నార్త్ బెంగాల్లో అలాగే హిల్లీ రీజియన్లో ఎలా ఉంది, డార్జిలింగ్ వీటి ప్రాంతాల్లో ఎలా ఉంది, ఈ జల్పాయిగురి, ఈ అలీపూర్ దార్, కోచ్ బిహార్, నార్త్ ఈ మొత్తం ప్రాంతాల్లో యాక్చువల్గా బీజేపీ బలంగా ఉండాలి, కానీ కొంత మెజారిటీ ఉంది బీజేపీ. మొత్తం 54 స్థానాల్లో బీజేపీ 31 స్థానంలో మాత్రమే మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 31 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. 17 స్థానాలని టీఎంసీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ 3 ఉండే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. అంటే బీజేపీ బాగా పట్టణ ప్రాంతాలు బలంగా ఉంటుంది అనుకునే దగ్గర కూడా పెద్దగా బలంగా లేదని ఒక అభిప్రాయం. ఇక ఇక్కడ చూడండి, సెంట్రల్ బెంగాల్. ఈ సెంట్రల్ బెంగాల్లో కూడా యాక్చువల్గా బీజేపీ బలంగా ఉండాలి, కానీ ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో మొత్తం 58, సెంట్రల్ బెంగాల్లో 58 కాన్స్టిట్యున్సీలు ఉంటే టీఎంసీకి 37. సెంట్రల్ బెంగాల్లో హైయెస్ట్ బలంగా ఉంది టీఎంసీ 37 స్థానాల్లో, అలాగే బీజేపీ 13 స్థానాల్లో బలంగా ఉంది. ఇక గ్రేటర్ కోల్కతా. ఈ గ్రేటర్ కోల్కతాలో కోల్కతా, హౌరా, ఇవన్నీ హుగ్లీ, నాడియా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ బలంగా ఉండాలి, కానీ ఈ సర్వే ప్రకారం టీఎంసీకి 86 ఉన్నాయి, బీజేపీకి 30 వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 126 గ్రేటర్ కోల్కతాలో. ఇక మిగతా రీజియన్స్లో చూద్దాం. మిగతా రీజియన్స్లో చూసి ఇక్కడ జంజల్ మహల్ అండ్ మెదినీపూర్ ఇక్కడ 56 ఉన్నాయి. ఈ 56లో టీఎంసీకి 32, బీజేపీకి 2 ఉన్నాయి. ఓవరాల్గా రిజల్ట్ చూస్తే కనుక సాస్ ఇచ్చిన దాని ప్రకారం, ఐఐటి స్టూడెంట్స్ చేసినటువంటి సర్వే ప్రకారం టీఎంసీ 172 అంటే మమతా బెనర్జీకి 172 వస్తాయి అని చెప్పి అంచనా వేస్తుంది. బీజేపీ కేవలం 94 స్థానాలు మాత్రం వచ్చే అవకాశం ఉంది, అంటే గత ఎన్నికల కంటే ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అదర్స్ 3, సిపిఐ అలాగే కాంగ్రెస్ 7, కీన్ కంటెస్ట్ 18 అని చెప్పి ఇస్తున్నారు. ఇది మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఇది నమ్మకటానికి అవకాశం ఉందా అని అంటే
గత ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఎన్నికల్లో ఈ సాస్ ఇచ్చినటువంటి రిజల్ట్కి ఇంచుమించుగా అదే రిజల్ట్ మనం బెంగాల్లో చూసాం. అలా అని చెప్పి ఇప్పుడు కూడా అలానే ఇంచుమించు అలానే వస్తాయని చెప్పి చెప్పలేము. కారణం ఏంటంటే ఈ మధ్య చేసినటువంటి కొన్ని రాష్ట్రాల్లో రిజల్ట్ ఉల్టా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని 100కు 100% నమ్మమని అయితే నేనైతే చెప్పను. కానీ బట్ సాస్ గత ఎన్నికల్లో బెంగాల్లో చేసినటువంటి సర్వే మాత్రం కరెక్ట్. కాబట్టి ఒకవేళ ఇది కరెక్ట్ అవుతుందా అనేది ఒక పాయింట్ మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో కూడా చేసింది సాస్, బీహార్లో చేసింది, అవి వర్కౌట్ కాల చాలా వరకు. మహారాష్ట్ర కానీ ఇలాంటి చోట్ల చేసింది. వాస్తవ ఫలితాలకి అలాగే అంచనాలకి చాలా గ్యాప్ ఉంది. బట్ పశ్చిమ బెంగాల్లో కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఐఐటిన్స్కి ఉంది, ఆ టీంకి ఉంది. కాబట్టి గత ఎన్నికల్లో కరెక్ట్గా చేశారు, ఈ ఎన్నికల్లో కూడా ఇది కరెక్ట్ అవుతుంది అని చెప్పి ఇస్తున్నారు. కానీ నేషనల్ మీడియాలో కానీ బీజేపీ నాయకులు కానీ చాలా బలంగా విశ్వాసంతో పశ్చిమ బెంగాల్ తమ సొంతం అవుతుందని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కొన్ని సోషల్ మీడియా సంస్థలు అయితే మమతా బెనర్జీ సీఎం ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఎలాగో ఓడిపోతున్నాము అందుకని చెప్పి ఆవిడ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని కూడా చెప్పారు. మరి ప్రశాంత్ కిషోర్ ఆవిడికి సలహాదారు. గత ఎన్నికల్లో ఆమెని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి ఆయన వ్యూహాలు పనిచేశాయి. కానీ ఈసారి ఐపాక్ మీద బీజేపీ వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. బీజేపీ సంబంధించినటువంటి కంప్లైంట్స్ మేరకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఐపాక్ సంస్థ మీద పశ్చిమ బెంగాల్లో అనేక దాడులు జరిగాయి. ఐపాక్ ఆఫీసుల మీద అనేక ఫైల్స్ని స్వాధీనం చేసుకున్నారు. దాని మీద సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళారు. సో ఈ క్రమంలో బహుశా ఐపాక్ సూచనలు లేదంటే రాజకీయ సలహాలు ఇవన్నీ కూడా కొంత డిస్టర్బ్ అయి ఉండొచ్చు. ఆ కారణం చేత ఐపాక్ సలహాలు పనిచేయకపోతే మమతా బెనర్జీ అధికారంలో రావడానికి అవకాశం లేదు. కానీ మమతా బెనర్జీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నమ్మకంతో లేరు ఆవిడ మాటల్లో. బట్ బీజేపీ పెద్దలు కానీ బీజేపీకి సంబంధించిన వర్గాలు కానీ ఖచ్చితంగా బెంగాల్ తమ సొంతం అవుతుంది అనేటువంటి ధీమాతో అయితే ఉన్నారు. ఈ సర్వే ప్రకారం లేట్గా వచ్చినటువంటి సర్వే. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఎగ్జిట్ పోల్స్ అందరూ ఇచ్చేసారు, అన్ని సర్వే సంస్థలు ఇచ్చేసాయి. కానీ మళ్ళా ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇచ్చినటువంటి సర్వే సాస్ది అంచనాలు ఇవన్నీ. సో కాబట్టి అన్నీ చెక్ చేసుకొని అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసిన తర్వాత ఇచ్చి ఉంటారు. కాబట్టి ఈ సర్వేని మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను. మరి ఈ సర్వే కరెక్ట్ అయ్యే అవకాశం ఉందా? 172 ఎమ్మెల్యేలతోటి మమతా బెనర్జీ మళ్ళీ సీఎం కాబోతున్నారా? అలాంటి ఛాన్స్ కనిపిస్తుంది అక్కడ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.